ఏపీలో భారీగా నగదు పట్టుపడింది. ఎన్నికల వేళ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల నగదు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై 4 కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కేరళలోని కొచ్చిన్ నుండి హైదరాబాద్కు ఎస్కార్ట్తో వెళుతున్న 4 కంటైనర్లను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా కలెక్టర్, ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు. వారి సమక్షంలో కంటైనర్లు తనిఖీ చేసి ఒక్కో కంటైనర్లో 500 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 4 కంటైనర్లలో 2000 కోట్ల నగదు ఉందని అధికారులు తెలిపారు. అయితే రికార్డులు పరిశీలించడంతో ఈ డబ్బు కొచ్చిన్ ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి తరలిస్తున్నట్టు గుర్తించారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన డబ్బు హైదరాబాద్ ఆర్బీఐకి పంపిస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఆ నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాహనాలను హైదరాబాద్కు పంపించారు. సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు. ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫార్మ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ 10 lakhs ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 500 కోట్ల రూపాయలు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి 500 కోట్ల రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తేలింది. సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ, బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటినన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది.